పాత్రికేయ మిత్రులకు నమస్కారం. జనవరి 1 తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వ 24 గంటల విద్యుత్ సరఫరా మీద చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, దాని వెనకాల ఉన్న చీకటి ఒప్పందాల మీద కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం వెరసి టీఆర్ఎస్ నాయకులు వాస్తవాల మీద చర్చకు సవాలు విసరడం, దానికి కాంగ్రెస్ పార్టీ ఆమోదించి చర్చకు వస్తామని చెప్పడం, ఆ తర్వాత ప్రభుత్వం చర్చలకు వస్తే తమ బండారం బయటపడి తాము పూర్తిగా కుంభకోణాల ఊబిలో కూరుకుపోతామని చెప్పి చర్చల నుంచి పారిపోవడం జరిగింది. చర్చల నుంచి పారిపోయిన వాళ్ళు పారిపోయిన విధంగా ఉండకుండా కాంగ్రెస్ పార్టీని మమ్మల్ని అందరినీ కూడా వ్యక్తిగతంగా విమర్శించి అసలు చర్చను పక్కదారి పట్టించి మాతో తిట్లు తిని కేసీఆర్ గారి దగ్గర ప్రాపకం పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ మీరు ఏదైతే మాతో తిట్టించుకోవాలనే ప్రయత్నం చేస్తుండ్రో ఆ ప్రయత్నం సఫలం కాదు. ఎందుకంటే నిజాలు ప్రజలకు చెప్పాల్సిన సందర్భంలో మీరు మాట్లాడే చిల్లర మల్లర మాటలకు స్పందించి మేము కూడా అదే మోతాదులో మిమ్మల్ని తిడితే మీరు కేసీఆర్ గారి దగ్గర ప్రమోషన్ తెచ్చుకోవడానికి ఏదైతే ప్రయత్నం చేస్తుండ్రో ఆ ప్రయత్నం తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది. కాబట్టి ఈనాడు నిన్న వాళ్ళు చర్చకు వస్తామని రాకపోవడంతో తెలంగాణ అమరవీరుల దగ్గర మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని రావాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ అక్కడ కూర్చోవడం జరిగింది. వాళ్ళు రాకపోవడంతో విద్యుత్ సంస్థల నిర్మాణంలో జరుగుతున్న కుంభకోణాలు, విద్యుత్ కొనుగోలులో జరుగుతున్న దోపిడీని, వాస్తవాలన్నింటిని కూడా పాత్రికేయ మిత్రులకు ఆధారాలతో సహా వివరించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నిన్న సాయంత్రం మళ్ళీ మిత్రుడు బాల్క సుమన్ పార్లమెంట్ సభ్యులు ఇక ఆయన తిట్లదండకం చదువుతున్నాడు. ఆయన ఒక్క మాట అన్నాడు, రేవంత్ నువ్వు రవ్వంతా అని. కానీ ఒక్క నిప్పు రవ్వ చాలు మీ కొంప తగలబెట్టడానికి. ఏదైతే అవినీతి దోపిడీ సొమ్ముతో మీరు నిర్మించుకున్న కొంపను తగలబెట్టడానికి ఒక రవ్వ చాలు, రవ్వంతా ఉన్న రేవంత్ రెడ్డి చాలు మీ కొంప తగలబెట్టడానికి. అయినా ఇప్పుడు ఆ విషయాల మీద చర్చ కాకుండా నిన్న వారు లేవనెత్తుతూ 2008లోనే జీవో నెంబర్ 53 ద్వారా తెలంగాణకు 53.89% విద్యుత్తుని కేటాయింపులు జరిగినాయి. దాంట్లో కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏముందని మాట్లాడినారు. నాకు వాళ్ళని చూస్తుంటే నవ్వాలనో ఏడవాలనో నాకు అర్థం కాలే. మతి తప్పినప్పుడు శుద్ధి లేని మాటలు ఎట్లా మాట్లాడతారో నిన్న వాళ్ళ మాటల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2008లో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ 2008లో తెలంగాణలో హైదరాబాదు జంట నగరాలలో గ్రేటర్ హైదరాబాద్లో ఐటీ కంపెనీలు ఇతర అభివృద్ధి చెందుతుంది కాబట్టి 24 గంటల నిరంతరాయ విద్యుత్తును అందించాలని, అదేవిధంగా రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలని మొత్తం రాష్ట్రంలో 35 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉంటే తెలంగాణలో 20 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉండడంతో ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా వ్యవసాయ కనెక్షన్లు ఉండడం, గ్రేటర్ హైదరాబాద్కు నిరంతరాయ విద్యుత్తును అందించడం కోసం తీసుకున్న నిర్ణయం వల్ల 53.89% తెలంగాణలో వినియోగం ఉంటే ఆంధ్రప్రదేశ్లో 46.11% వినియోగంలో ఉన్నది. 2013 రాష్ట్ర విభజన సందర్భంగా ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర విభజన నిబంధనల ప్రకారం జనాభా ప్రాతిపదికన ఆస్తులు అప్పులను ఏ విధంగా విభజిస్తారో
విద్యుత్తును కూడా అదే విధంగా కేటాయింపులు జరిగితే తెలంగాణకు 42% విద్యుత్తు వస్తే తెలంగాణ మొత్తం చీకటిమయమైపోతుందని చెప్పి వారానాడు చెప్పడం జరిగింది. అది నిజం, అది వాస్తవం. ఈ వివరాలన్నిటిని కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ పెద్దలు తెలంగాణ రాష్ట్రం తరఫున శ్రీమతి సోనియా గాంధీ గారికి వివరించడంతో శ్రీమతి సోనియా గాంధీ గారు మనం తెలంగాణ ఇచ్చిన ఫలితం ఉండదు, తెలంగాణ ప్రజలని చీకట్లో ముంచకూడదు, తెలంగాణ ప్రజలకు వెలుగులనివ్వాలంటే 2008లో ఏ వినియోగం ప్రాతిపదికన విద్యుత్తు కేటాయింపులు జరిగి 53 జీవో ఇచ్చిండ్రో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రకారమే పునర్విభజన చట్టంలో పొందుపరిచి తెలంగాణకు విద్యుత్తు కేటాయింపులు చేయడం జరిగింది. మేము చెప్తున్నది గదే, మీరు చెప్తున్నది గదే. 2008లో ఏమన్నా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడా, లేకపోతే కేసీఆర్ ఏమన్నా ప్రధానమంత్రిగా ఉన్నాడా? ఇక్కడ రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన జీవోల మేరకు, మేము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని విభజించినప్పుడు విభజన చట్టంలో మేము పొందుపరిచి తెలంగాణకు అత్యధికంగా విద్యుత్ ఇచ్చినాము. 42% తెలంగాణకు రావాల్సిన విద్యుత్తును 53.89% కాంగ్రెస్ పార్టీ ఇవ్వడంతోనే ఈరోజు తెలంగాణలో విద్యుత్ కోతలు లేకుండా పోయినవి. ఇది వాస్తవం, అది మీరే చెప్తున్నారు, మేం చెప్తున్నది అదే. నిన్న బాల్కసుమన్ చెప్పినా, భానుప్రసాద్ చెప్పినా, ఇంకెవరన్నా చెప్పినా మేం చెప్పిందే మీరు చెప్తున్నారు. ఇంట్లో కొత్తగా మీరు చెప్తున్నది ఏంటి? ఆ ఘనత మాదే కదా. 2008లో అధికారంలో ఉన్నదే కాంగ్రెస్ పార్టీ కదా రాష్ట్రంలో, కేంద్రంలో. దాంట్లో మీ పాత్ర ఏముందని మేము అడుగుతున్నాం. మేము చెప్పిందే ఇప్పుడు మీరు చెప్తున్నారు. మేము బయట పెట్టి నాకు ఇన్ని రోజులు ఎందుకో చెప్పలేదు. గత 3 సంవత్సరాలుగా విద్యుత్తు ఉత్పత్తిలో మేము అద్భుతాలు సాధించి తెలంగాణలో విద్యుత్తు కోతలు లేకుండా చేసిన మా మొనగాడి కేసీఆర్ అని చెప్పిండ్రు తప్ప కాంగ్రెస్ పార్టీ 2008లో 53.89% తెలంగాణకు విద్యుత్తుకు కేటాయింపులో జీవో ఇచ్చిందని ఎప్పుడైనా చెప్పిండ్రా? మేము బయట పెట్టించే వివరాలు చెప్పిన తర్వాత ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నారు. అదొక్కటి పక్కన పెడితే భద్రాద్రి పవర్ ప్రాజెక్టుకి సంబంధించి ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్ల, ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఒత్తిడి వల్ల అక్కడ అధికారుల మీద 23 మంది మీద ఫిర్యాదు వస్తే గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళ మీద చర్యలు తీసుకోమన్నది, అధికారులను శిక్షించమని ఆదేశాలు ఇచ్చింది కోర్టు అని నేను చెప్పిన. బాల్కసుమన్ గారికి ఆయన కొండంత తొవ్వి ఎల్కన్ పడతాడు అంటే కనీసం తొండను కూడా పట్టలేకపోయింది అన్నట్టు ఇవాళ ఆయన వచ్చి లేదు ఇద్దరు అధికారులనే శిక్షించమన్నారని చెప్పు జడ్జిమెంట్ ఎత్తుండు. అరే బుద్ధి లేనోడా, నేను చెప్పేది అదే. కేసీఆర్ బుద్ధి లేక తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల అధికారులను జైలుకు పంపించే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ ఎంత తప్పుడోడు, ఎంత తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుండు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణంలో మొత్తం నిబంధనలను ఉల్లంఘించి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి తప్పుడు అగ్రిమెంట్లు చేయడంతో అధికారులు జైలుకు పోయే పరిస్థితి వచ్చింది. 23 మంది మీద ఫిర్యాదు జరిగింది, వాళ్ళ మీద ఆదేశాలు ఇచ్చింది కోర్టు. అంటే 23 మంది కాదు, 2 జైలుకు పంపమన్నారు. అంటే ఏంది నాకు అర్థం కాలే. నువ్వు తప్పుడు పని చేసినా అని ఒప్పుకుంటున్నావా? కేసీఆర్ని ఇరికిస్తున్నావా? లేకపోతే కేసీఆర్ తరఫున వకాల్తా పుచ్చుకుంటున్నావా? అంటే ఇవాళ బాల్కసుమన్ గారు బయట పెట్టింది ఏంటంటే మా ముఖ్యమంత్రి తప్పుడోడు, ధనదాహం కొద్ది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు కాబట్టి 2 ఉన్నతాధికారులను జైలుకు పంపమని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చిందని నేను బయటపెట్టిన జడ్జిమెంట్ కాపీ కూడా ఆయన బయటపెట్టి పాత్రికేయులకు ఇచ్చిండు. నేను అభినందిస్తున్నా కేసీఆర్ తప్పుడోడని ఆమోదించినందుకు బాల్కసుమన్ గారిని. అదేవిధంగా ఇక రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి మేము చెప్తున్నది, ప్రభుత్వంలో ఏదైతే జెన్కో ఆధ్వర్యంలో ఉత్పత్తి చేయాల్సిన ప్రభుత్వ సంస్థల ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించి ప్రైవేటు వ్యక్తులతో అత్యధికంగా కొనుగోలు చేస్తున్నాడు. 2016 ఆగస్టు 15 నుంచి 25 తారీఖు వరకు మీకు ఒక పట్టిక ఇచ్చిన. 2016 ఆగస్టు 15 తారీఖు నుంచి 25 తారీఖు వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న జెన్కో సంస్థ ఉత్పత్తి చేసింది ఎంత, ప్రైవేటులో కొనుగోలు చేసింది ఎంత అనే వివరాలు పాత్రికేయ మిత్రులకు ఇచ్చిన. ఒక్కసారి ఆ పేజీ తిరిగేయండి. మీకు 15 తారీఖు నాడు 44,000 మిలియన్ యూనిట్లు ఏపీ ఆనాటి జెన్కో ఉత్పత్తి చేస్తే ప్రైవేటులో 11 మిలియన్ యూనిట్లు దాదాపుగా కొనుగోలు చేసింది. 25 తారీఖు వచ్చే వరకల్లా 34,000 మిలియన్ యూనిట్లు
ఉత్పత్తి చేస్తే 41,000 మిలియన్ యూనిట్లు ప్రైవేట్లో కొన్నారు. అంటే ఒక్కొక్క రోజువారీగా జెన్కో ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించుకుంటూ పోయి ప్రైవేట్లో కొనుగోలు చేసింది. ఈ పట్టిక ప్రభుత్వ లెక్కలు, ప్రభుత్వం అధికారికంగా వెబ్సైట్లో పెట్టిన లెక్కలనే ఈరోజు నేను మీకు ఇచ్చిన. ఇది నా సొంతంగా వండింది కాదు, వార్చింది కాదు. అంటే మీరు ప్రైవేటు వ్యక్తులు ఇచ్చే లంచాలకు ఆశపడి, కమిషన్లకు కక్కుర్తిపడి, వాళ్ళు ఉత్పత్తి చేసిన మొత్తం విద్యుత్తును కొనుగోలు చేసి ఇక మిగిలిన అవసరాల మేరకే మీరు విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. ఆ లెక్కన 2013-14 సంవత్సరంలో తెలంగాణ జెన్కో ఉత్పత్తి సామర్థ్యం 84% PLF ఉంటే 2016-17కు వచ్చే వరకల్లా 69%కి పడిపోయింది. స్థూలంగా మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల ఉత్పత్తి సామర్థ్యం 84% నుంచి 69%కి పడిపోయింది. ప్రైవేటు కొనుగోళ్లల్లో 7,500 మిలియన్ యూనిట్ల కొనుగోలు నుంచి 15,000 మిలియన్ యూనిట్ల కొనుగోలుకు దీన్ని పెంచిండ్రు. దాదాపుగా రెట్టింపు ప్రైవేట్ల కొనుగోలు చేస్తే ప్రభుత్వంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించుకుంటూ పోయారు. ఈ తప్పుడు పనులు చేసినందుకు ఖచ్చితంగా మీరు జైలుకి వెళ్తారని నేను చెప్తున్నా. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణంలో తప్పుడు విధానాలు పాటించడం వల్ల గ్రీన్ ట్రిబ్యునల్ ఎట్లయితే అధికారులను జైలుకు పంపించిందో, ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించి ప్రైవేటు కొనుగోళ్లను పెంచినందుకు ఈ అధికారులందరూ కూడా జైలుకు పోక తప్పదు. మీరు తప్పుడు నిర్ణయాలు చేస్తున్నారు. మీరు అత్యధికంగా ధరలు చెల్లించి కమిషన్లకు కక్కుర్తిపడి మీరు ప్రైవేట్లో కొనుగోలు చేస్తున్నారని చెప్పి మేము చెప్పడం జరిగింది. వాటి వివరాలనే మేము బయట పెడుతున్నాం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్, మీకు ఇచ్చిన కాగితం. ఈ సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్లో ఏ సంవత్సరం ఎంత ధర కొన్నారో ఆన్లైన్లో ఉంది. కింద వెబ్సైట్ వివరాలు కూడా ఇచ్చిన నేను. దాదాపుగా ₹5.50 ప్రైవేటు వ్యక్తులకు ఒక యూనిట్కు చెల్లించి ప్రభుత్వం కొన్నదని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన నివేదికల ప్రకారము కేంద్ర ప్రభుత్వము వెబ్సైట్లో పొందుపరిచింది. ఇది కూడా పాత్రికేయ మిత్రులు ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు వివరాలు పూర్తిగా వస్తాయి. ఇది కూడా నేను సొంతంగా తయారు చేసింది కాదు. ప్రభుత్వ వెబ్సైట్, కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్లోనే దాదాపుగా యావరేజ్గా ₹5.50 యూనిట్ లాగా రాష్ట్ర ప్రభుత్వం కొన్నదని చెప్పి ఇందులో వివరాలు ఉన్నాయి. ఇక ఇది పక్కన పెడితే రాష్ట్రం నుంచి ఉత్పత్తి చేయాల్సిన ప్రభుత్వం ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించి ప్రైవేట్ల కొనుగోలు చేయడంతో, అత్యధికంగా ధరలతో కొనుగోలు చేయడంతో వీళ్ళు ఎవరికైతే వినియోగదారులకు సరఫరా చేస్తున్నారో వినియోగదారులకు కూడా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇవాళ ప్రైవేట్ కన్సూమర్స్ అంటే మనలాంటి సామాన్యమైన వినియోగదారులు విధిలేని పరిస్థితిలో ప్రభుత్వం ఏ ధర చెప్తే ఆ ధరకు వినియోగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ అంతర్జాతీయంగా బొగ్గు ధరలు పడిపోయినాయి, గ్యాస్ ధరలు పడిపోయినాయి, అన్ని ధరలు పడిపోయినాయి. అదేవిధంగా ప్రైవేటు వ్యక్తులు గతంలో 14-15 రూపాయలకు అమ్మిన యూనిట్ విద్యుత్తును 3-3.5 రూపాయలకు అమ్మడానికి దిగొచ్చినాయి. కేంద్ర ప్రభుత్వ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ₹2.20కే మీకు కావాల్సినంత విద్యుత్తుని ఇస్తామని చెప్పి పీయూష్ గోయల్ గారు చెప్పడం జరిగింది. అంటే ఈనాడు ప్రైవేట్ మార్కెట్లో ధరలు పడిపోవడంతో తక్కువ ధరకు ప్రభుత్వానికి సరఫరా చేయడానికి ముందుకు వచ్చినప్పుడు వినియోగదారులకు తక్కువ ధరకు కొన్న విద్యుత్తును సరఫరా చేసి విద్యుత్తు ధరలను తగ్గించాల్సింది పోయి, విద్యుత్తు ఛార్జీలను పేదలకు తగ్గించాల్సింది పోయి అదే ధరలను కొనసాగిస్తుంది. ఇవాళ పక్క రాష్ట్రం తొందరలోనే మేము విద్యుత్తు ఛార్జీలను తగ్గిస్తున్నామని చెప్పింది. ఎందుకంటే వాళ్ళకు తక్కువ ధరకు వస్తుంది కాబట్టి వినియోగదారులకు కూడా తక్కువ ధరకు ఇవ్వడానికి పక్క రాష్ట్రం ముందుకు వచ్చింది. ఈ రాష్ట్రం ఎందుకు తక్కువ ధరకు కొని వినియోగదారులకు ఛార్జీలు తగ్గించడం లేదని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. అది పక్కన పెడితే తెలంగాణ ప్రభుత్వం దగ్గర అత్యధికంగా విద్యుత్తు కొనుగోలు చేసేది దక్షిణ మధ్య రైల్వే శాఖ. దక్షిణ మధ్య రైల్వే శాఖ రాసిన లేఖ ఇది. ఆ చీఫ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ తెలంగాణ డిస్కాంలకు లేఖ రాశాడు. ఏమని అంటే, మీరు ₹7.10 మాకు విద్యుత్తు సరఫరా చేస్తుండ్రు, ఓపెన్ మార్కెట్లో మాకు ₹5కే అందుబాటులో ఉంది కాబట్టి మేము ఇక మీ దగ్గర విద్యుత్తు కొనము, మీరు ధరలు తగ్గిస్తే తప్ప
మేము మీ దగ్గర కొనము, లేకపోతే మేము పోయి ఓపెన్ మార్కెట్లో 5 రూపాయలకే కొనుక్కుంటామని చెప్పి దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారి రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఇది. ఇదే కాదు, దీంట్లో ఇంకొక ముఖ్యమైన అంశం ఉన్నది. పక్కన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4 రూపాయల 74 పైసలకే మాకు సరఫరా చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4 రూపాయల 74 పైసలకే యూనిట్ మాకు సరఫరా చేస్తుంటే మీరు 7 రూపాయల 10 పైసలు మా దగ్గర వసూలు చేస్తుండ్రు. మాకు బయట ప్రైవేట్లో కూడా 5 రూపాయలకు అందుబాటులో ఉంది కాబట్టి మేము మీ దోపిడీని ఒప్పుకోము, మీ దగ్గర కొనుక్కోము, మేము బయట పోయి కొనుక్కుంటామని రైల్వే శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ లేఖ రాయడం జరిగింది. అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కొనుగోలును సరఫరాను సరైన విధంగా అంచనాలు వేయక వీళ్ళు అత్యధికంగా వసూలు చేయడంతో వినియోగదారులు ప్రైవేట్లో కొనుక్కోవడంతో 2016-17 సంవత్సరంలో ఒప్పందాలు చేసుకున్న సంస్థల నుంచి ఒక్క యూనిట్ కొనకపోయినా 957 కోట్ల రూపాయల ఆ సంస్థలకు చెల్లించిన మాట వాస్తవం కాదా? దీనికి మీ అసమర్థత కారణం కాదా అని నేను అడుగుతున్నా. ఒప్పందాలు చేసుకున్న సంస్థల నుంచి కొనుగోలు చేసి సరఫరా చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మీరు ఒప్పందాలు చేసుకున్నాక మీరు అధిక ధరలు వసూలు చేస్తుండ్రని ఈ వినియోగదారులు పోయి ప్రైవేట్లో కొనుక్కోవడంతో మీరు కొనుక్కున్నది ఎవరికి ఇవ్వాలనో దిక్కు తెలవక 16-17 సంవత్సరంలో 957 కోట్ల రూపాయలు నికర ఛార్జీలు మీరు ప్రైవేటు కంపెనీలకు చెల్లించిన మాట వాస్తవం కాదా? వాస్తవాలు ఈ రకంగా ఉంటే మీరు బుకాయించి నిన్న బాల్కసుమన్ను చూస్తుంటే హార్ట్ అటాక్ వస్తుందేమని అనిపించింది పాపం మిత్రుడికి. చిన్న వయసులో ఉన్నాడు, ఎందుకు అట్లా ఊగిపోతుండో నాకు అర్థం కాలే. నువ్వు మంచిగా ఉండాలి, నీ గుండె బాగుండాలి, నీ కుటుంబం కూడా బాగుండాలని మేము కోరుకుంటున్నాం మిత్రమా బాల్కసుమన. ఎందుకంత ఆక్రోశము, ఉక్రోశము, అక్కసు, దుఃఖము, తప్పుడు మాటలు మాట్లాడి దొరగారిని కాపాడాలని నువ్వు ఎంత కాపలా కాస్తే ఏం లాభం చెప్పు? విశ్వాసం ఉండాలి కానీ మరీ బిస్కెట్లు తినటంత విశ్వాసం ఉండొద్దు. గతంలో నీలాంటి వాళ్ళు చాలామంది కేసీఆర్ దగ్గర నిజంగా నిజాయితీ పరులు, దేశిని చిన్నమల్లయ్య, ఆలే నరేంద్ర, అదేవిధంగా పెద్దలు అన్న రవీంద్ర నాయక్, ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్తే నిన్నమన్న సోదరిమణి విజయశాంతి గారు, వీళ్ళందరిని కూడా వాడుకొని ఏ రకంగా తన పబ్బం గడుపుకున్నాడో. ఇద్దరు పోయినరు, ఇద్దరు మిత్రులు అందుబాటులో ఉన్నారు. ఎప్పుడు కావాలన్నా మా రవీంద్ర నాయక్ అన్న దగ్గర వచ్చి 10 నిమిషాలు విను, కేసీఆర్ నిజస్వరూపం ఏందో నీకు వివరిస్తాడు. వాళ్ళ దోపిడీకి నువ్వు కాపలా ఎందుకు కాస్తున్నావు? నీకు ఉద్యోగం ఊడుతుంది, వివేక్ పార్టీలో చేరిండనా? వివేక్ చేరిండు కాబట్టి నీ ఉద్యోగం ఊడే గ్యారెంటీ అయింది కాబట్టి రేవంత్ రెడ్డిని మీద పడి కరుస్తే ఉద్యోగం మళ్ళీ కొనసాగిస్తారేమని నువ్వు అనుకుంటున్నావేమో. అట్లాంటి కనికరం కేసీఆర్ దగ్గర ఉండదు. కషాయోడి కంటే అధ్వానమైన వ్యక్తి కేసీఆర్. కనికరం లేకుండా గొంతు కోయడంలో కేసీఆర్ను మించినోడు లేడు. తడిపట్టతో కాదు, తడిపట్ట లేకుండానే గొంతులో చుక్క నీరు పొయ్యకుండానే గొంతులు కోసేటోడు కేసీఆర్. నువ్వు ఎందుకు అంత ఊగుతున్నావో, సిగం వస్తుందో బాల్కసుమన్కు నాకు అర్థం కాలే. ఇవాళ నేను చెప్పే సూచన ఒక్కటే, సవాలు ఒక్కటే రాష్ట్ర ప్రభుత్వానికి, కేసీఆర్. చిట్ల గురించి ఎప్పుడన్నా మాట్లాడుకుందాం, మేము సమ్మేళనం కోల్పోదలుచుకోలే. ఈరోజు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మీరు ప్రైవేటు వ్యక్తుల దగ్గర కొనుగోలు చేసిన విద్యుత్తు మీద, మీరు నిర్మాణానికి ఇచ్చిన ప్రాజెక్టుల కాంట్రాక్టుల మీద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్తో కానీ సిబిఐతో కానీ విచారణకు ఆదేశించండి. నేను చేస్తున్న ప్రతి ఆరోపణను నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఒకవేళ నేను నిరూపించలేకపోతే మీరు కోరుకున్నట్టు హ్యాబిట్స్ చౌరస్తాలో ముక్కు నేలకు రాయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు పారదర్శకంగా పాలన సాగిస్తే, అవినీతిలో 1000 కోట్ల రూపాయలు కొల్లగొట్టకపోతే ఈ సవాలుకు ముందుకు రావాలి. ఎందుకంటే ఇంత చర్చ జరుగుతున్న విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఎందుకు బయటకు వస్తలేరు? శాఖకు సంబంధించిన మంత్రి ఇన్ని ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఇన్ని చర్చలు, ఇన్ని సవాళ్లు విసురుకుంటుంటే
కేసీఆర్ తరఫున ఒకాల్త పుచ్చుకొని మాట్లాడతలేడంటే ఆ శాఖలో జరుగుతున్న అవినీతి భాగవతం ఏందో జగదీశ్వర్ రెడ్డి గారికి తెలుసు కాబట్టే ముఖం సాటేసిండు. ఇవాళ మాట్లాడడానికి హరీష్ రావు లేడు, కేటీఆర్ లేడు, సంబంధిత శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి లేడు. ఇక బాల్క సుమన్ లాగటోళ్ళు వచ్చారు. ఇక ఆ పక్కన ఈ పక్కన ఉన్నారా లావు మనగాళ్ళు అడాయిపోతే వెనకాల ముగ్గురు నూకుడు మనగాళ్ళంట. ఇక వాళ్ళంతా కలిసి వచ్చి మమ్మల్ని పొడుస్తారంట. కాబట్టి ఇవాళ మేము ఒక్కటే సవాల్ విసురుతున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి, చంద్రశేఖర్ రావు గారికి. నువ్వు నిజంగానే తెలంగాణ ప్రజల పాలిట వెలుగులు నింపిన దేవుడివే అయితే తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్లో నుంచి వెలుగులు చిమ్మే రాష్ట్రంగా మీరు ముందుకే తీసుకొస్తే ఇదొక మంచి అవకాశం, ఉపయోగించుకోండి, చర్చించండి, రాండి, మంచి వాతావరణంలో చర్చలు చేద్దాం, తెలంగాణ ప్రజలకు సంపూర్ణమైన వివరాలను అందిస్తాం. ఒకవేళ మేము తప్పు ఇది మాట్లాడితే, ఆధారాలు లేకుండా మాట్లాడితే అదే వేదిక దగ్గర మీకు క్షమాపణ చెప్తాము. ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు ₹4.62 ఇస్తా అన్నది కానీ ఎటుపోయినరు అని స్పష్టంగా నేను లేఖలు నిన్న విడుదల చేసిన. మీరు ₹4.63 ప్రైవేటు వ్యక్తుల దగ్గర కొనుక్కోవడానికి మీరు పోస్ట్ బిడ్డింగ్ మీటింగులు చేసిన ఎంబడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు అధికారికంగా లేఖ రాసింది, మీకు ₹4.62 మేము విద్యుత్ ఇస్తామని. మీరు వాళ్ళ దగ్గర కొనుగోలు చేయలే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ దగ్గర కొనుగోలు చేస్తే మీ కమిషన్లు రావు. ఒకవేళ కమిషన్లు అడిగితే మీ బండారం బయటపడుతుంది కాబట్టి మీరు దాన్ని పక్కన పెట్టినరు. నేను ఇంకొక మాట అడుగుతున్నా మిమ్మల్ని, మీరు దీర్ఘకాలిక మధ్యకాలిక ఒప్పందాలు కాకుండా తాత్కాలిక ఒప్పందాలు, తాత్కాలికం అంటే సంవత్సరం లోపల విద్యుత్ కొనుగోలు, అవి పక్కన పెట్టి ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తుండ్రా లేదా? మీరు ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్లో ప్రతిరోజు మీరు విద్యుత్ కొంటుండ్రా లేదా? నిన్న కూడా 74,000 మిలియన్ యూనిట్లు మీరు కొన్నరా లేదా? నిన్న కూడా ఆన్లైన్లో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తును కొనుగోలు చేసింది. ఈ రోజు కూడా చేస్తుంది, రేపు కూడా చేస్తుంది. దీనికి టెండర్లు అక్కర్లేదు. ఎనర్జీ ఎక్స్చేంజ్ ఎట్లయితే స్టాక్ ఎక్స్చేంజ్కు మీరు షేర్స్ కొనాలంటే ఆన్లైన్లో పోయి ఎట్లయితే కొనొచ్చో అమ్ముకోవచ్చో, ఎనర్జీ ఎక్స్చేంజ్లో కూడా ఉత్పత్తి చేసే సంస్థలు తమ దగ్గర అందుబాటులో ఉన్న విద్యుత్తును అక్కడ మీరు చూపిస్తే కొనుగోలు చేసే వాళ్ళు ఆ పక్కన టెండర్లు వేస్తుంటారు. ఏ గంటకు ఆ గంటకు రేట్లు మారిపోతాయి. మీకు లంచం ఇచ్చేటోళ్ళు ఇద్దరు పక్కన కూర్చొని కంప్యూటర్లో నా దగ్గర 100 మెగావాట్లు అమ్మడానికి ఉంది ₹10 కంటే కొనుక్కునేటోడు వచ్చి టెండర్ వేసి ₹10 నేను కొంటున్నా అంటాడు. ఇద్దరు పక్కన కూర్చున్న ఎక్స్చేంజ్లో ఉండే ఆన్లైన్లో ట్రేడింగ్ చేస్తారు. ఇన్స్టాంట్ పర్చేజ్ ఇవాళ 3 గంటల వరకు టెండర్ వేస్తే రేపు సరఫరా జరుగుద్ది. ప్రతిరోజు 3 గంటల లోపల టెండర్లు వేస్తే నీకు ఎంత విద్యుత్ అందుబాటులో ఉందో ఎనర్జీ ఎక్స్చేంజ్లో నువ్వు చూసుకొని టెండర్ చేస్తే తెల్లారి నీకు సరఫరా జరుగుతుంది. ఏ రోజుకు ఆ రోజు 1,000 మిలియన్ యూనిట్లు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి జనాల నిండా ముంచుతుంది. ఈ నిండా ముంచడానికి కారణం కేసీఆర్ గారి యొక్క ధనదాహమే. మేము చేసే ప్రతి ఆరోపణకు కట్టుబడి ఉన్నాం. పదే చంద్రశేఖర్ రావు గారు ఒక మాట చెప్తుంటారు, అసెంబ్లీలో కూడా చెప్పారు, తప్పుడు ఆరోపణలు చేస్తే కేసులు పెట్టి జైల్లో దోస్తామని. ఇక నేను ఆరోపణలు చేసిన, నేను చేసింది తప్పుడు ఆరోపణ నువ్వు అంటున్నావు కదా, అది నిజమైతే కేసు పెట్టు, అది నిజమైతే కేసు పెట్టు. నువ్వు పారదర్శకంగా పనిచేస్తే విజిలెన్స్, సెంట్రల్ విజిలెన్స్ కానీ సిబిఐ విచారణకు ఆదేశించు. నిరూపించలేకపోతే మీ సవాలుకు అనుకూలంగా హ్యాబిట్స్లో ముక్కు నేలకు రాస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా. పాత్రికేయ మిత్రులకు కూడా వాళ్ళు రేవంత్ రెడ్డి ఏవి బయట పెడతలేడని పదే మాట్లాడుతున్నారు. ఆధారాలు లేకుండా రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నాడు. గత 5 రోజులలో ప్రతి పాత్రికేయ సమావేశంలో ఆధారాలతో సహా ఇలాంటి లేఖలు, నివేదికలు ప్రతిదీ ప్రభుత్వంలో ఉన్న కాగితాలని నేను విడుదల చేసిన. పాత్రికేయ మిత్రులు కూడా అర్థం చేసుకోండి, మేము ఇస్తున్న అన్ని కూడా పబ్లిక్ డొమైన్లో ఉండే పబ్లిక్ డాక్యుమెంట్స్. మీరు కూడా సమాచార హక్కు చట్టం ద్వారా ఇవి తెచ్చుకోవచ్చు. ఇవి ఏవి కూడా మా ఇంట్లో తయారు చేసినవి కాదు, మా కార్ఖానాలో పుట్టినవి కావు. కాబట్టి ఇవాళ కేసీఆర్ అనేటోడు మొత్తం రాష్ట్రాన్ని విద్యుత్ వెలుగులను అడ్డం పెట్టుకొని ₹1,000 కోట్ల దోసుకుంటున్నాడు. దోపిడీదారుడు కేసీఆర్. విద్యుత్తులో ఆయన ప్రమేయం ఏమీ లేదు. ఏమైనా చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ మాత్రం దోసుకుంటున్నాడని చెప్పి నేను ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులకు తెలియజేస్తున్నా.
समझे नहीं। अपना घर के कुत्ते अपने को काट दे, नहीं तो आयस वाले को काट दे। आप बोलो उसको बोले तो क्या बोलते, अपने घर का कुत्ता। अपना बिस्किट का है तो अपना कुत्ता अपना बात सुनेगा ना। तो अपना कुत्ता कैसे भी दूसरे लोगों को भोंकते रहता, उतना ही है, उसमें कोई फर्क नहीं है, कोई नया नहीं है। अब उन्होंने क्या है कि 8 महीने के बाद जब इलेक्शन आते हैं ना, तब सुमन को पता लग जाएगा केसीआर साहब कैसे आदमी है, क्या होने वाले है। बात की बात, जैसा रविंद्र अन्ना जाके मिट्टी डाल के है ना वो उसके ऑफिस पे, उसके सर पे, सुमन भी आने वाले दिनों में वही काम करने वाले हैं। उन्होंने बड़े बात बोले तो बड़े आदमी नहीं बनता, सही काम करे तो बड़े आदमी बनता। ऐसे बातों में हमको गाली देने से केसीआर का कुछ नौकरी मिले होंगे, कुछ बिस्किट मिलते होंगे, मगर उससे कोई फायदा नहीं है। बिस्किट के लिए भी कोई भी ऐसे भोगते रहता, उसके बारे में तो कोई सोचने का नहीं है। खाली हम बिजली के बारे में, किसान के बारे में, तेलंगाना समाज के बारे में बोलने वाले हैं हम। उसके बारे में आप जो भी पूछेगा हम वो सवाल को जवाब देंगे। आप बोलना उसका वजह क्या है, हम वही पूछ रहे हैं ना। इतने पहलवान है ना, सही बोलने वाले, ऊपर से उतारे सो वाले, ये सब लोग क्यों आगे नहीं आ रहे। आप समझना हो रहा क्या माहौल तेलंगाना में। ఇక ఒకవేళ టెన్షన్ పత్తి వస్తా అంటే ఒబామా ట్రంప్ రావాలంటాడు, వాళ్ళు పోయిన తర్వాత దుర్యోధనుడు ఆయన ఎవరు యమధర్మరాజు కూడా రావాలంటాడు। ఆయన కోరుకోవడానికి ఏముంది। करेक्ट है। మా మిత్రుడు సుమా शबीर एक बार उठो जी, उठो जरा, उठो जरा, 1 मिनट उठो। మాకు షబ్బీర్ అలీ మంత్రిని అడిగిండు ఆయన, మా అటెండర్ షబ్బీర్ సాల్ వాళ్ళకు ఉన్నాడు కదా గాంధీ భవన్, 30 ఏళ్ళ నుంచి ఇన్నే ఉన్నాడు షబ్బీర్ సాల్ వాళ్ళ లెవెల్కి। అయినా మేము అట్లా అనలేదు, అనదలుచుకోలేదు। షబ్బీర్ భాయ్ కొంచెం ఇజ్జత్తుని బతికేటోడు, కష్టపడి బతికేటోడు, ఎవరి సొమ్ముకు ఆశపడేటోడు కాదు వాళ్ళ లెక్క। కాబట్టి షబ్బీర్ భాయ్ ఇజ్జత్ కూడా వాళ్ళ దగ్గరికి పంపిస్తే పోతుంది। ఇక మేమైతే ప్రజలు ఎన్నుకున్న వాళ్ళం కాబట్టి మాకు తప్పదు, వాళ్ళకి ఇజ్జత్ లేకపోయినా మేము బాధ్యతగా మేము మాట్లాడాల్సిందే, మేము ఆధారాలు బయటపడాల్సిందే। కాబట్టి షబ్బీర్ను తక్కువ చేయదలుచుకోలే, ఇజ్జత్ లేని వాళ్ళ దగ్గరికి పంపించి। ఇక మేమంటే మాకు ప్రజలు మాకు బాధ్యత ఇచ్చారు, ఎమ్మెల్యేలుగా ఓట్లేసి వాళ్ళు చేస్తున్న తప్పిదాలను బయట పెట్టమని మేము ఆ కార్యక్రమం మీద ఉన్నాం। థ్యాంక్ యూ। अरे जितने मार्केट में मिलता वो हिसाब से चार्ज करना। ఇప్పుడు నువ్వు కొనుగోలు అనేది తక్కువ ధరకు చేస్తే తక్కువ ధరకి ఇవ్వచ్చు, నువ్వు కొనుగోలు కమిషన్ల కోసం ఎక్కువ వేస్తే ఎక్కువ ఇస్తున్నావు। నీ దగ్గర ఉన్న అందరు వినియోగదారులు వెళ్ళిపోతున్నారు కదా, సౌత్ సెంట్రల్ రైల్వే అదే కదా। वही बात बोल रहे ना, मैं कम में खरीद के कम में दो बोल के बोल रहे। आजू बाजू स्टेट कम कर रहा है, कम करने के लिए एजेंडा लगा है, तेलंगाना क्यों वो एजेंडा नहीं ले रहे। साउथ सेंट्रल रेलवे जो लेटर लिखे हम लोग को 5 रुपए में बाहर मिल रहा, आंध्र प्रदेश जो 4 रुपये 74 पैसे में दे रहे, हम लोग वहां जाके ले लेते 7 रुपए 10 पैसे का, हम क्यों खरीदेंगे बोल के ऑफिशियल लेटर लिखे। उसको समझना, अपन भी समझना वो लेटर देख के, इसीलिए मैं सबको कापियां दे रहा हूँ। अब होना बोले तो आरटीए में लगा लेके आप भी ले सकते। ఏమని ఆ లెటర్ బయట పెట్టాలి కదా, నోటుకొచ్చింది మాట్లాడితే కుదరదు కదా। ఇప్పుడు మేము ఏమంటున్నామంటే ఆంధ్రప్రదేశ్ స్పష్టంగా వాళ్ళ దగ్గర మిగులు విద్యుత్ ఉంది, పునర్విభజన చట్టం ప్రకారం మన తెలంగాణకు సరఫరా చేయాలి, వాళ్ళు అమ్మడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు। నువ్వు ఎందుకు కొనుక్కుంటలేవని నేను అడుగుతున్నా, కారణం చెప్పు, నీ హక్కది। పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కు సరిపోను మిగిలిన ప్రతి యూనిట్ తెలంగాణకే ఇవ్వాలి। కాంగ్రెస్ పార్టీ పునర్విభజన చట్టంలో స్పష్టంగా రాసి హక్కు కల్పించడం జరిగింది తెలంగాణకు। తక్కువ ధరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి విద్యుత్ వచ్చే అవకాశం ఉన్నా అక్కడి నుంచి కొనుగోలు చేయకుండా రాజగోపాల్ కంపెనీ, రామేశ్వరరావు కంపెనీ, ఇతర కంపెనీల నుంచి ఎందుకు కొనుక్కుంటున్నారు, వాళ్ళు ఎందుకు మిమ్మల్ని ప్రసన్నం చేసుకున్నారు, ఏ విధంగా మీరు వాళ్ళ దగ్గర కొంటున్నారో తెలంగాణ సమాజానికి మీరు సమాధానం ఇవ్వండి। మేము అడుగుతున్న పాయింట్ సింపుల్, చట్టంలో నీకు హక్కు ఉంది, తక్కువ ధరకు ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉన్న విద్యుత్ మొత్తాన్ని నువ్వు కొనుక్కోవడానికి చట్టంలో నిబంధనలు ఉన్నప్పుడు నువ్వు కొట్లాడి గుంజుకోవాల్సింది పోయి, ఒకవేళ వాళ్ళు ఇవ్వనంటే కూడా ఇస్తా అన్న తీసుకోకపోను,
రాజగోపాల్ రామేశ్వరరావు నీకు ఎందుకంత ముఖ్యమైన వాళ్ళు అయినరు? ఎక్కువ ధరకు అది కూడా అంటే దీన్ని బట్టి మతలబ్ ఏందో అర్థం చేసుకోండి. తెలంగాణ ఉద్యమకారుడా లగడపాటి రాజగోపాల్ ఏమన్నా చెప్పండి, మీరు చెప్పు. రామేశ్వరరావు అయినాడు అని వచ్చి ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా శ్రీకాంతాచారి లాకనో, కానిస్టేబుల్ కిష్టయ్య లాకనో, యాదయ్య లాకనో ఏమన్నా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఆత్మహత్యలు చేసుకొని తెలంగాణ తెచ్చుకున్నారా? ఎందుకు వాళ్ళ మీద అంత నీకు ప్రేమ? ఆ ప్రేమను బట్టే మీరు అర్థం చేసుకోండి. మేమనేది గదే. మీరు ఉద్యమాలు చేసిన తెలంగాణ ఉద్యమకారులు, పాత్రికేయ మిత్రులు మీకు కూడా ఏం సంబంధం లేని వాళ్ళు కాదు. మీ పాత్ర క్రియాశీలకం తెలంగాణ రాష్ట్ర సాధనలో. కాబట్టి ఈరోజు తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని కూడా నిలువరించడంలో మీరు క్రియాశీలక పాత్ర పోషించండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. वो तो पार्टी में चर्चा होगा, उसके बाद आप लोगों को उसका प्रोग्राम देंगे।